ఈ రోజుల్లో చాలామంది హై యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది యూజువల్‌గా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో అసలు మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ అవుతుంది? దానికి తీసుకోవాల్సిన డైట్ అలాగే న్యాచురల్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో! నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో రిలీజ్ అయ్యే ఒక న్యాచురల్ వేస్ట్ ప్రొడక్ట్ లాంటిది. ఇది మనం ప్యూరిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు మెటబోలైజ్ అయిన తర్వాత వచ్చే బై ప్రొడక్టే ఈ యూరిక్ యాసిడ్. ఇది ఎప్పటికప్పుడు మన యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా లేదా బయటికి వెళ్ళకపోయినా సరే అది మన బ్లడ్లో ఉండిపోయి క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి మన జాయింట్స్ చుట్టూ పేరుకుపోతుంది. దీనివలన కీళ్ళవాపులు ఇంకా గౌట్ సమస్యలు వస్తాయి. ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనం మగవాళ్ళల్లో యూజువల్గా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, అధిక బరువు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి డైట్ ఇంకా న్యాచురల్ రెమెడీస్ కన్నా ఫస్ట్ అసలు మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి, సిమ్టమ్స్ని ట్రీట్ చేయడం కన్నా రూట్ కాజ్ని పర్మనెంట్గా క్యూర్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మన బాడీలో ఈ హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి నేను చెప్పే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి మన బాడీలో ఈ వేస్ట్ డిపాజిట్ అవ్వకుండా బయటికి పంపించే ఎలిమినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యే ఫుడ్స్ని తక్కువ తీసుకోవడం. ఈ యూరిక్ యాసిడ్ అనేది కామన్గా అందరిలోనూ తయారయ్యే ఒక వేస్ట్ ప్రొడక్ట్ లాంటిది. మరెందుకు కొంతమందిలోనే ఇది డిపాజిట్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది? ఎందుకంటే వాళ్ళల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగట్లేదు. దీనికి ముఖ్యంగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వాటర్ తక్కువ తీసుకుంటూ దానిపైన కాఫీ, టీ ఇంకా ఆల్కహాల్ అనేవి ఎక్కువ తీసుకోవడం ద్వారా వాళ్ళ బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగట్లేదు. ఈ టీ, కాఫీ ఇంకా కార్బోనేటెడ్ బెవరేజెస్ని కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లెమన్ వాటర్ ఇంకా సూప్స్తో రీప్లేస్ చేసుకోండి. మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువైనప్పుడు ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్. ఫుడ్ విషయానికి వస్తే అసలు మనం తినే ఆహారంలోనే యూరిక్ యాసిడ్ అనే బై ప్రొడక్ట్ తయారవుతుంది. మనం తినే ప్రోటీన్ ఫుడ్స్లో ఈ ప్యూరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా అని అన్ని ప్రోటీన్ ఫుడ్స్లోనూ ఈ ప్యూరిన్ కంటెంట్ ఉండదు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, అలాగే ఆర్గన్ మీట్స్ లైక్ కిడ్నీ, లివర్, హార్ట్ ఇంకా సీ ఫుడ్స్, మష్రూమ్, బఠానీ, బీన్స్ వీటన్నిటిలోనూ కూడా ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని లిమిట్ చేసి తీసుకోండి. ఒకవేళ సివియారిటీ కనుక ఎక్కువ ఉంటే కనుక వీటిని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక మీ డైట్లోంచి షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే షుగర్ అనేది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. అలాగే ఈస్ట్ని యూజ్ చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయండి, లైక్ బ్రెడ్స్ అని, బేకరీ ఐటమ్స్. ఇంకా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ యూజ్ చేసే ప్యాక్డ్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడైనా ప్యాక్ ఫుడ్స్ కొంటే ఒకసారి వెనక్కి తిప్పి దాని లేబుల్ చూసుకోండి, ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కంటెంట్ ఎంత ఉందో అనేసి. బాడీలోని హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి కొన్ని ఫుడ్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ముఖ్యంగా వైటమిన్ సి ఫుడ్స్ లైక్ ఆరెంజ్ అని, బత్తాయి, కివి, లెమన్ ఇవి బాడీలోని యూరిక్ యాసిడ్ని ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా యాపిల్లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది ఈ యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పైనాపిల్లో ఉండే బ్రోమెలిన్ అనే కాంపౌండ్ బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించి మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా చెర్రీస్, బెర్రీస్ ఇంకా బనానా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. వెజిటబుల్స్లో వచ్చి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ యూస్ చేయండి, లైక్ క్యుకుంబర్ అని, ఆనపకాయ, బీరకాయ ఎక్సెట్రా. మన బాడీలోని ఎలిమినేషన్ ప్రాసెస్కి ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రోజు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి ప్యూరిన్ కంటెంట్ని బాగా యూటిలైజ్ చేసుకునేలా చేస్తుంది. మార్నింగే ఒకవేళ వీలైతే కనుక కొంచెం సేపు కపాలభారతి చేయండి. దీని ద్వారా మీ మెటబాలిజం ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీలోని హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఫాస్ట్గా తగ్గించే ఒక టెక్నిక్ వచ్చి ఫాస్టింగ్. 1 లేదా 2 రోజులు లెమన్ హనీ వాటర్తో ఫాస్టింగ్ చేయడం ద్వారా మన బాడీలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్వాలిటీ స్లీప్. ఎందుకంటే మనకి నిద్రలోనే ఈ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి ఇంకా డీటాక్సిఫికేషన్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడానికి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. హైడ్రేషన్ బాగుండేలా చూసుకోండి. ఈ ప్యూరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. టేక్ కేర్.